హాయ్ అండి, వెల్కమ్ టు విజయవారి వంటలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ మన స్పెషల్ మన ఛానల్లో మామిడికాయతో చేసిన పులిహోర. ఇది మనం రెగ్యులర్గా చేసుకునే పులిహోర కంటే కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దాన్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను దీంతో రైస్ని తీసుకుంటున్నానండి. ఇంట్లో మనం రైస్ కొలుచుకుంటాం కదండి, దాంతో ఒక కప్పు రైస్ని తీసుకున్నాను. ఈ విధంగా రైస్ మనకి ఉడకడానికి సరిపోయేంత వాటర్ని వేసుకొని మనం రైస్ని ఉడికించుకోవాలి. కొద్దిగా రైస్ని ఉడుకుతుంది అనేటప్పుడు మనం అందులో ఒక చెంచాడు పసుపుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా హాఫ్ కుక్ అయిన తర్వాత మనం కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మిగిలిన రైస్తో కూడా, అంటే వండుకున్న రైస్తో కూడా ఈ పులిహోరని చేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా రైస్తో పాటు పసుపు వేసి ఉడికించిన రైస్తో మనం పులిహోర అనేది చేసుకుంటే ఎప్పుడన్నా కూడా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి. మనకి ఆంధ్ర స్టైల్లో పర్ఫెక్ట్ పులిహోర అనేది మనకి ఆ టేస్ట్ తెలుస్తుంది మనకి తినేటప్పుడు. చూసారు కదా, ఇప్పుడు రైస్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మనం రైస్ని డ్రైగా చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి. ఈలోపు మనం చూసారు కదండి, ఆయిల్ని హీట్ చేసుకున్నాను కళాయిలోని. అందులో కొన్ని పలుకులు, వేరుశనగ పలుకులు, ఇంకా కొంచెం ఆవాలు, శనగపప్పు వేసి వేయించుకున్న తర్వాత అందులోకి ఎండుమిర్చి ఇంకా పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా దోరపదనగా వేయించుకోవాలి. ఇందులోకి మనకి తాలింపు అంతా ఫ్రై అయిపోయింది అనేటప్పుడు మాత్రమే మనం కరివేపాకు అనేది వేసుకోవాలండి. లేదంటే ఏంటంటే కరివేపాకు అనేది పచ్చిగా కాకుండా బాగా డ్రైగా అయిపోతుంది. అలా అయిపోతే మనకి పులిహోరలో అంత లుక్ ఉండదు, తినేటప్పుడు టేస్ట్ కూడా మారిపోతుందండి. అందుకని ఈ విధంగా మనం తాలింపు అనేది పెట్టుకోవాలి ఎప్పుడన్నా కూడా. ఇప్పుడు ఈ తాలింపు అంతటినీ కూడా రైస్ పైన వేసేసుకొని అదే ఆయిల్లో మనం తరిగి పెట్టుకున్న మామిడి తురుమును వేసుకొని అందులోని కొద్దిగా సాల్ట్ని వేసి దీని అంతటినీ ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచి తీసి చూసి కలుపుకున్నారంటే అది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. లేదు ఇంకొంచెం కుక్ కావాలంటే మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్ పేస్ట్ లాగా మనకి ఈ విధంగా కుక్ అయిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. కాబట్టి మనం ఫైన్ పేస్ట్లా అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని రైస్ అంతటిని ఇందులో వేసుకొని కలుపుకున్నారంటే సూపర్గా కలిసిపోతుంది. అంతే సూపర్ టేస్ట్ని మనకి ఈ పులిహోర చాలా చాలా బాగా టేస్టీగా వస్తుంది. చూసారు కదండి, రైస్ మీద అంతా నేను తాలింపుని వేసాను కదా, అదే ఇందులో మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఏం చేస్తారంటే నిమ్మరసంలోని చిన్న ముక్కని కట్ చేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి స్పూన్తో కలుపుకున్న తర్వాత దీనిపైన చల్లుకొని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఇక్కడ సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. చూసారా, మొత్తం అంతటిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసి చూపిస్తాను. ఎంత టేస్టీగా వచ్చిందంటే సూపర్ టేస్ట్ వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం రెగ్యులర్గా చేసుకునే పులిహోర కంటే కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.